హైదరాబాద్లోని ఓ చిన్న వీధిలో ఎగురుపున్న దుస్తులు, చాయ్ స్టాళ్లు, స్కూటర్ల మధ్యలో ఒక సాధారణ బాలుడు వరుణ్ ఉండేవాడు. ఆ కుటుంబం మధ్యతరగతి అయినా అతని కలలు మాత్రం ఆకాశాన్ని తాకేవి. వారి కుటుంబం పెద్దది కాదు. తండ్రి బస్ కండక్టర్, తల్లి ఇంట్లో చీరల బ్లౌజులు కుట్టేదేవారు. డబ్బులు తక్కువే, కాని ప్రేమ మాత్రం గదుల్ని నింపేది. కాలేజీ తరువాత వరుణ్ ఒక మొబైల్ రిపేర్ షాప్లో పనిచేశాడు. ఇతరులు సెల్ఫీలు తీసుకుంటే ఇతను ఒక్క రూపాయి కూడా వృధా చేయలేదు. ఎందుకంటే అతని దృష్టిలో ఉంది కుటుంబ భవిష్యత్తు. ఒకరోజు కాలేజీలో ఓ కోడింగ్ పోటీ ప్రకటించారు. గెలిచినవాడికి ఉద్యోగం, స్కాలర్షిప్ లేకుండా, ఇంటర్నెట్ లేకుండా వరుణ్ కలలే అతని ఆయుధాలు. ఒక రాత్రి అతను కీబోర్డ్లు పైన నిద్రలో ఉండగా తండ్రి అతన్ని చూశాడు. నిద్రలేపలేదు. తన చొక్క తగిలించి కన్నీటి ముద్దతో అన్నాడు, నేను చేరలేని చోటకు నా కొడుకు చేరాలి. ఒక ఫోన్ కాల్ వచ్చింది. వరుణ్ గెలిచాడు. తల్లి ఏడ్చింది. తండ్రి ఒత్తుగా గట్టిగా అంగలేసుకున్నాడు. మాటలు లేవు, గర్వం నిండిన చూపులు. వరుణ్ ఇప్పుడు బెంగళూరులో పెద్ద ఆఫీస్ పని చేస్తున్నాడు. కాని ప్రతి వారాంతం ఇంటికి వస్తాడు. తిన్నదీ నేలమీదే. తల్లి చేతిలో తలపెట్టి ముద్దు తీసుకుంటాడు. పరిరాత్రి తన తండ్రికి ఒకే మెసేజ్ పంపేవాడు. ఆ చిన్న ఇంట్లో ఇప్పుడు వెలుగు కొత్త రూపంలో మెరుస్తోంది. ఇంకా ఇలాంటి ఫన్నీ అండ్ ఎమోషనల్ కార్టూన్ వీడియోస్ కావాలా? అయితే వెంటనే చోటీ కహానీ టూన్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.